తెలియజేద్దాం. కర్నూలు రైతన్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారికి కర్నూలు నేల పులకిస్తూ స్వాగతం పలుకుతోంది. ఉన్నారు పాండ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు, అలాగే బైరెడ్డి శిరీష. పూడిచెర్ల గ్రామ భావి జనసేనానిని ఆయన ముద్దెట్టి భుజాన ఎత్తుకున్నారు, ఆశీర్వదించారు. ఆయన ముద్దెట్టి భుజాన ఎత్తుకున్నారు, ఆశీర్వదించారు. ఈనాటి పూడిచెర్లలోని ఫామ్ పాండ్ నిర్మాణానికి భూమి పూజ చేసి వచ్చిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూర్చోవాలి. దాదాపు మాకు 140 కోట్లతో ఆల్రెడీ జలదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మన జిల్లాలో మనం ఫామ్ పాండ్ స్టార్ట్ చేసుకోవడానికి మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి రావడం జరిగింది. దాఖలాలు లేవు, అదొక రికార్డ్ అని కూడా ఈ సందర్భంగా మనం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగానే తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవనం కళ్యాణం కలగలిసిన వాళ్ళు ఏవైతే నిధులు పక్కదారులు పట్టించారో కూడా ఇవ్వలేకపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జలజీవన్ మిషన్ ద్వారా మనం ఆంధ్రప్రదేశ్ నాకు మా తెలుగు తల్లి గేయం విన్నాక మనం చాలా అదృష్టవంతులం. అలాంటి తెలుగు నేలలో పుట్టి మనందరం భారతమాతకి సేవ చేసుకునే హక్కు మన అవకాశం వచ్చినందుకు మనస్ఫూర్తిగా భారతమాతకి జయజయలు పలుకుతూ సభను ప్రారంభిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ నలుమూలల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంటే మనం 1,55,000 నీటి కుంటలు, ఫామ్ పాండ్స్. అంటే నీరున్న చోటే జీవం ఉంటుంది, నీరున్న చోటే నాగరికత ఉంటుంది, నీరున్న చోటే భాష ఉంటుంది. అంటే మాతృభాష కూడా ముందుకు వెళ్ళాలి అంటే నీరున్న చోటే, నాగరికత ఉన్న చోటే భాష కూడా ముందుకెళ్ళింది. అలాంటి ప్రత్యేకమైన ఆ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఊర్వకల్ మన పుడిచెర్ల గ్రామం ఊర్వకల్ మండల్ ఇక్కడికి వచ్చిన, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక విషయం గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆలోచించమంటా ఉన్నాను. రైతన్న కష్టపడతాడు, సమర్థవంతంగా పనిచేస్తాడు, కానీ సరైన వనరులు లేకపోతే, లేదా ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది. అందుకని ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా, నీటికుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది, పంట దిగుబడి పెరుగుతూ ఉంది, రైతులకి ఆదాయం పెరుగుతుంది. గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు కట్టడమే కాదు, ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి, రైతన్నలకి అభివృద్ధి సాధించాలి, ఆర్థిక వ్యవస్థ బలపడాలి.
అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. ఇది మా ఆశయం, ఇది టీడీపీ ఆశయం, భారతీయ జనతా పార్టీ ఆశయం, జనసేన ఆశయం. వేదిక పైకంటే వీరు సుర రాజన్న గారు, ఈ భూ విస్తీర్ణం ఎకరం 30 సెంట్లు, ఈ పుడిచెట్ల గ్రామానికి సంబంధించి. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు, లక్ష్మి గారు, రేణుక గారు, విజయుడు, చిన్నమ్మ, రేణుకమ్మ, నాగలక్ష్మమ్మ, అబ్దుల్ రహీం, లక్ష్మీ మేరీ, సుర శివశంకర్ వారి అబ్బాయి. అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది. ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు, కానీ నేను మీకు వివరిస్తున్నాను. ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు, బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారికి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది. ఇది ఎవరైనా కావచ్చు. దీనికి ఒకటే క్రైటీరియా, దీనికి కష్టపడి పనిచేయాలి. ఇక్కడున్న ఇందాక మన శశిభూషణ్ గారిని అడుగుతాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలాసార్లు అడుగుతాను, మళ్ళీ పదే అడుగుతాను, మీకు అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను ఆయన్ని. జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పారు. అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప, మీతో సహా ఆయన అడిగింది, మీకు కూడా పని కావాలంటే మేము కల్పిస్తాం దీంట్లో. అంటే మీరు కూడా పని చెయ్యాలి, నాకు ఉపాధి లేదు అంటే రేపు పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తాను. అంటే నాకు శ్రమశక్తి మీద, అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ, వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే గొప్ప గొప్ప నిర్మాణాలు కావచ్చు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాయింట్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు, మనకి రోడ్లు కావచ్చు, ఈరోజు 100% రోడ్లు వేసామంటే ఈ రోజున కొద్దిమందే కనిపిస్తున్నారు కదా. ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు నింపుకోవడానికి పనిచేశారు, కానీ వాళ్ళ కడుపు నింపుకోవడంలో మనకు రోడ్లు వేశారు. వాళ్ళ శ్రమ దానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి మనస్ఫూర్తిగా మీరు 2 చేతులెత్తి మీరు ఆ చప్పట్లు కొట్టాను.